రీహాబిలిటేషన్ సెంటర్ మనకి జీజీహెచ్లో ఉంది సార్. అందులో 0 to 19 ఇయర్స్ వరకు వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా మనము ఫ్రీగా చేస్తాం సార్. సో అది మనకు ప్రొవిజన్ ఉంది సార్, చేయించవచ్చు కాక్లియర్. కాదండి, ఆయన మళ్ళీ వేరే వీళ్ళకి అగ్రిమెంట్ చేశాడని చెప్పారు. 3 లక్షలు ఎస్టిమేట్ చేశారండి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ దాన్ని డిలే చేస్తానే ఉన్నారు డిస్ప్యూట్ ప్రాపర్టీ సార్ గారికి కూడా చూపించాను. సిఆర్డీ దగ్గరికి తీసుకెళ్ళి షేక్ నబీ సాహిబ్ వీళ్ళది ఇష్యూ మీకు ఐడియా ఉందా? షేక్ నబీ సాహెబ్ ఏ గ్రామం అండి? అమీనాబాద్ గ్రామం. అమీనాబాద్ లో సర్వే నెంబర్ సర్వే నెంబర్ 521A, ఖాతా నెంబర్ 10034. మా వాళ్ళు ఎవరో తెలంగాణ వాళ్ళు వచ్చి ఏదో చేస్తున్నారంట, మీరు మాట్లాడుకొని ఇదంతా ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. అతను వచ్చాడు, మీరు మళ్ళీ అది అతను వస్తాడు, మీరు అది రిజాల్వ్ చేయండి చూసి. అలాగే సార్, అలాగే సార్. ప్రాపర్ ఎంక్వైరీ చేసి చేసేస్తాం. ఓకే, నమస్కారం. రాసి పంపించి. అంటే ఈ మామూలుగా అర్బన్ లో ఉన్న పెరిఫరల్ కాలనీస్ లో రెగ్యులర్. అందరికీ నమస్కారం. ఇది చాలా మంచి ప్రోగ్రాం సీఎం గారు పెట్టింది. అయితే చాలామంది ఇప్పుడు మా దగ్గరికి కూడా ఆఫీస్కి కూడా చాలామంది వస్తూ ఉన్నారు. 60-70% ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి ల్యాండ్ ఇష్యూస్లో ఎక్కువ మంది ఉన్నారు. ఇవన్నీ సరే, కారణాలు ఏమైనప్పటికీ చాలామంది వచ్చే వాళ్ళంతా కూడా నిరుపేద కుటుంబాలు ఎక్కువ మంది. నిన్న 2 ముస్లిం మహిళలు వచ్చారు నా దగ్గరికి. వాళ్ళు 1 గంట సేపు ఆఫీసులో నుంచి వెళ్ళలేదు. సార్, మేము 5 పిల్లలం, మా తాత తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ల్యాండ్ ఇది, మాకు ఇది తప్పించి మాకు ఆధారం ఏమీ లేదు, న్యాయం చేయండి అని చెప్పి 1 గంట సేపు ఉన్నారు వాళ్ళిద్దరు. అంటే మీరైనా నేనైనా డాక్టర్గా, నేను ఒకప్పుడు డాక్టర్గా ఉన్నా, పేషెంట్లు రోజుకు 30 మందిని చూస్తాం నేను ఒక సంవత్సరం చూసిన తర్వాత అది అలవాటు అయిపోతుంది. ఒకళ్ళు వస్తున్నారు, నెక్స్ట్ వస్తున్నారు. కాకపోతే ఎప్పుడు కూడా వచ్చే వ్యక్తి మనకు ఒక పేషెంట్ అయినా, మీకు ఒక కస్టమర్ అయినా, వాళ్ళ విషయంలో మాత్రం వాళ్ళకు ఒక జీవితం. అది వాళ్ళు వచ్చే సమస్య. వచ్చినప్పుడు 1-2 సార్లు రావటం, పొద్దు నుంచి సాయంత్రం వరకు అక్కడ కూర్చోవటం, ఆఫీసుల ముందు పనులు అవ్వకుండా వెళ్ళటం, ఇవన్నీ అనేది ఎవరికి కూడా మంచిది కాదు. జాబ్ సాటిస్ఫాక్షన్ మీకు కూడా చాలా ఇంపార్టెంట్. జాబ్ సాటిస్ఫాక్షన్ వాళ్ళకు జీవితమే మారిపోతుంది. అదేవిధంగా ముఖ్యంగా గవర్నమెంట్కి ఏది చేసినా మీ వల్లే, మంచి పేరు వచ్చినా చెడ్డ పేరు వచ్చినా కూడా గవర్నమెంట్కి మీ వల్లే వస్తుంది. ఇప్పుడు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎంతవరకు చూస్తారు? కొంతవరకే చేయగలం మేమైనా కూడా.
దయచేసి మీరు గత 5 సంవత్సరాలు, అంటే ఇవన్నీ నేను రాజకీయాలు మాట్లాడకూడదు కానీ గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా మీకు ఉండిందో తెలుసు. అధికారులను ఏ విధంగా కూడా ప్రజాప్రతినిధులు ఇబ్బంది పెట్టి ఒక రకమైన బ్లాక్మెయిల్ చేసి మీ చేత ఎలా పనులు చేయించుకున్నారో కూడా మీ అందరికీ తెలుసు. మరి ఇప్పుడు వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితి ఏమీ లేదు, మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది ఈ రోజున. ఎప్పుడైనా వచ్చి కావాలంటే ఏదైనా సమస్యలు చెప్పుకోవచ్చు, వినేవాళ్ళు అందరూ ఉన్నారు. దయచేసి మీరు ఆ స్వేచ్ఛను ఎప్పుడు కూడా ఉపయోగించుకోవాలి కానీ వేరే విధంగా తీసుకువెళ్ళొద్దని. ఎందుకంటే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నా దగ్గర ప్రతి డేటా ఉంది ఈ రోజున. మొత్తం నేను ఇక్కడికి వచ్చే ముందు ఏ రోజు ఏ విధమైన గుంటూరు జిల్లాలో ఎన్నెన్ని ఉన్నాయి అనేది మొత్తం వచ్చినాయి. సిఎంఓ మెయిల్లో ఎన్ని వచ్చినాయి, తర్వాత సీఎం ఎండోర్స్మెంట్ ద్వారా ఎన్ని వచ్చినాయి, ప్రజావేదికలో గుంటూరు నుంచి ఎన్ని వచ్చినాయి, సిపి గ్రామ్స్లో ఎన్ని వచ్చినాయి. ఇప్పుడు సిపి గ్రామ్స్లో 293 వచ్చినాయి. అదేవిధంగా రీసర్వే గ్రామ సభల నుంచి 458 వచ్చినాయి. వీటన్నిటిలో ఎక్కడ చూసినా కూడా అంతా ఈ డేటాలో ఏ విధంగా చూసినా కూడా ప్రజలు సంతృప్తి స్థాయి 70-80%. కొన్ని ఏరియాల్లో 40% ఉంది, కొన్ని ఏరియాల్లో ఇంకా తక్కువ ఉంది, కొన్ని ఏరియాల్లో బెటర్గా ఉంది. ఇవన్నీ ఉన్నాయి, నా మండలం వైజ్గా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయని. తాడికొండ 135, పొన్నూరు 27, మేడికొండూరు 138. ఆ మండలాల వారీగా ఏ విధంగా వాళ్ళ ఆలోచన ఉంది, ఎంత సంతృప్తికరంగా ఉన్నారు, ఎంత సంతృప్తికరంగా లేరు, ఆ పరిష్కారంలో అధికారి అనుగుణంగా పనిచేశారా లేదా, ఇవి ఉంది డేటా. ఇవన్నీ నేను పబ్లిక్గా చెప్పకూడదు. తర్వాత ఇందులో ఎవరు మండల సర్వేయర్ ప్రతిపాడులో ఎన్ని ఉన్నాయి ఇష్యూస్, తుళ్ళూరు తహసీల్దార్కి ఎన్ని వచ్చినాయి, కమిషనర్ సిఆర్డిఏకి ఎన్ని వచ్చినాయి, కమిషనర్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్ని ఉన్నాయి, అదొక డేటా ఉంది. వాళ్ళ లెవెల్లో వాళ్ళ సంతృప్తి స్థాయి ఏంటి అనేది ఉంది. ఈ విధంగా ప్రతిదీ కూడా ఈరోజు డేటా ఉంది. అంటే గవర్నమెంట్ వచ్చి 1 year అయింది. దయచేసి ఇవన్నీ వేగవంతం చేయాలి. ఇంకా చాలా సమస్యలు పెండింగ్గా ఉన్నాయి, మేము కూడా రెగ్యులర్గా రివ్యూ చేస్తాం. దయచేసి వీటన్నిటినీ సాధ్యమైనంత వరకు సంతృప్తికరంగా చేయాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ యువర్ ప్రోగ్రామ్. గుడ్ మార్నింగ్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి మండే పబ్లిక్ గ్రీవెన్సెస్ కలెక్టర్ ఆఫీస్లో పెడతా ఉన్నారు. వీటన్నిటినీ సమస్యలు ఎంతవరకు గ్రీవెన్సెస్ ఎలా అడ్రస్ అవుతున్నాయి, రెస్పాన్స్ ఎలా ఉంది, ఎక్కడ డిలేస్ ఉన్నాయి అనేది ఒకసారి రివ్యూ చేద్దామని వచ్చాం. ఈరోజు చూస్తే చాలా వరకు ఎక్కువ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. గత 5 సంవత్సరాలు కానీ అంతకుముందు కానీ అక్కడక్కడ ఇవన్నీ ఎక్కడికక్కడ ఆక్యుపేషన్స్, లేకపోతే కుటుంబాల మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ చాలా ఉన్నాయి సమస్యలు. ఇవన్నీ కోర్టుల్లో తేలకపోవటం, అక్కడ డిలేలు ఉండటం, ఇవన్నీ పబ్లిక్ కొద్దిగా ఇబ్బందులుగా ఉన్నారు. వీళ్ళందరినీ 1 by 1 సాల్వ్ చేసే విధంగా టోటల్గా ఎన్ని ఉన్నాయి అంత అధికారులతో కూడా మాట్లాడాం. అసలు ఎన్ని వచ్చినాయి ఈ 1 yearలో, ఎంతవరకు సాల్వ్ అవుతున్నాయి, సాల్వ్ అవునటన్నిటినీ కూడా త్వరితగతిని సాల్వ్ చేసే విధంగా 100% అన్నీ చేస్తారని కాదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే అన్నీ చాలా సివిల్ ఇష్యూస్ ఉంటాయి. అన్నీ కూడా 100% చెప్పే అన్నీ కూడా 1 side స్టోరీలు కూడా కొన్ని ఉంటాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎన్ని వీలైతే అంత మ్యాక్సిమం సాల్వ్ చేసే విధంగా చేయమని అధికారులందరినీ ఆదేశించాం. అదేవిధంగా ఇది పబ్లిక్ అందరూ ఉన్నారు, ఈ రోజున ఇన్కన్వీనియన్స్ అవుతుందని ఎక్కువ రివ్యూ తీసుకోలేదు. ఇంకోసారి విడిగా వచ్చి అధికారులందరినీ ఇంకోసారి వాళ్ళ మాత్రమే కూర్చోబెట్టి మాట్లాడి ఈ పెండింగ్ ఇవన్నీ కూడా 1 by 1 వెళ్తాం. వెళ్ళి సాధ్యమైనంత వరకు పేద ప్రజలు, ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ సామాన్య ప్రజలు, వాళ్ళకి సాధ్యమైనంత తక్కువ ఇబ్బంది ఉండే విధంగా, తక్కువ సార్లు ఇక్కడికి వచ్చే విధంగా, ఫాస్ట్గా ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా చేయటంలో భాగమే ఇలాంటి ఈరోజు సడన్ విజిట్. థ్యాంక్ యూ. వచ్చింది ఏంటంటే మేము కూడా చూస్తే మాకు అర్థం అవుతుంది ఎంతవరకు ఇబ్బందులు ఉన్నాయి అనేది. సో ఇప్పుడు నాకు కూడా ఒక రకమైనటువంటి అవగాహన వచ్చింది. అంటే మా ఆఫీస్కి కూడా వస్తారు 100 మంది, బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. ఇవి కూడా ఎట్లా చేయాలనేది ఒక యాక్షన్ ప్లాన్ చేసుకుంటాం. రైట్ ఉన్నాయి మొత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము కూడా ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇప్పుడు అంతా డేటా అంతా వచ్చింది మనకి. ఎక్కడెక్కడ ఎవరు కంప్లైంట్ చేస్తున్నారు, ఏ ఆఫీసులో ఎన్ని కంప్లైంట్స్ పెండింగ్ ఉన్నాయి,
ఏ నియోజకవర్గంలో ఎన్ని పెండింగ్ ఉన్నాయనేది మొత్తం డేటా ఉంది నా దగ్గర ఈ రోజున. రేపు మళ్ళీ ప్రత్యేకంగా అధికారులతో కూర్చొని ఎందుకు సాల్వ్ అవ్వట్లేదని డెడ్ లైన్ పెట్టి డెఫినెట్గా చేస్తామమ్మా. ఇప్పుడే ఎవ్రీ మంత్ 2 monthsకి ఒకసారి కూర్చొని ఒకసారి మనం రివ్యూ చేస్తున్నాం అనగానే కదలికి వస్తుంది. డెఫినెట్గా ఇవన్నీ చాలా వరకు సాల్వ్ చేసి వీళ్ళకి ఇబ్బంది లేదు. అయితే ఆల్రెడీ నేను సర్ప్రైజ్ విజిట్ అని వచ్చాను, అయినా తెలిసిందనమాట. బట్ ఏదేమైనా వస్తాను, వచ్చి చూస్తాం ఇవన్నీ సమస్యలన్నీ తెలుసుకొని. మండల స్థాయిలో ఎక్కువగా మండల స్థాయిలో రెవెన్యూలు కావచ్చు ఎవరైనా సరే అది ప్రాబ్లం సాల్వ్ చేసి ఇక్కడ దాకా రిపీట్గా రావు సార్. కానీ లిటిగేషన్ అన్ని కూడా ఇక్కడికి వచ్చే కంప్లైంటర్ కూడా కంప్లైంట్తో పాటు మండల స్థాయిలో పట్టించుకోవట్లేదు అనేది రిపీట్ కంప్లైంట్స్ ఎక్కువ వస్తాయి. కరెక్ట్ మీరు చెప్పింది, ఉన్నాయి ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. అంటే మీరు చూస్తే గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ ఇంకొకటి కానీ ఒక రకమైన వాటికి అలవాటు పడిపోయారు అంతా ఎక్కడికక్కడ. అంతా ఒక్కసారిగా అన్నీ ఒక పక్క డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ఒక పక్క ఇవి అన్నీ అనేటప్పటికీ బాడీలు కదలట్లేదు. డెఫినెట్గా మీరే చూస్తారు కదా, వచ్చే 3-4 నెలల్లో ఇవన్నీ ఒక కొలిక్కి తీసుకొస్తాం. థ్యాంక్ యూ.